అందరు మంచుకున్నారా ఫ్రెండ్స్? ఇక చూడండి ఈ వీడియోనైతే అద్భుతం మొత్తం అయినే కనబడుతుంది. నేను కననే వడ ఇక అన్నీ కొత్త కొత్త రకాలు వస్తాయి అడుగడుగున. ఇక చూడుండ్రి గారెల పిండి కలిపి లడ్డూలు చేసి ఆల్రెడీ గారెపోతుంది. ఎవరనుకున్నారు మా చిన్న పాప. ఇక మంచిగా ఈ చపాతీ చేసుకునే దీన్ని ఇట్లా గారెల పిండికి వినియోగించుకున్నాం అప్పాలు చేయడానికి. మస్తు అంటే మస్తు అనిపించింది కదా. అడుగడుగున కొత్తదనం, వీడియో అంతా అడుగడుగున కొత్తదనం, మస్తు అంటే మస్తు ఉంటుంది. ఇక మరి ఎన్ని అద్భుతాలు ఉన్నాయో. వీడియో అయితే చాలా చిన్నగా ఉంది, మస్తు చిన్నగా షార్ట్ కట్లో పెట్టిన ఫ్రెండ్స్. ఇక చూస్తుండగానే గిన్నె అప్పాలు చేసింది చూసిర్రా, గారెప్పాలు. ఇంకా మనం అడుగడుగున గారెప్పాలు చేసుకుంటాం, కానీ ఇట్లాంటి పండగలప్పుడు అయితే అన్ని రకాల అప్పాలు ఈ వీడియోలో చూస్తారు ఎన్ని రకాలు చేసినామో. ఇక చూడండి మా సార్ అయితే నాకు కొత్తగా అనిపిస్తుంది గారెప్ప కలవడానికి అప్ప తీసుకెళ్తుండు. ఎంత మంచిగా అనిపించింది అంటే ఇంట్లో అన్ని చోట్ల కూడా అందరం కనిపిస్తాం. ఇక చిన్న ముకుడు పెట్టి చిన్న స్టవ్ మీద గారెలు కాలుస్తారు. ఇంకా పెద్ద పొయ్యి మీద ఏమేం చేస్తారో చూస్తారు, ఏమేం తిన్నామో చూస్తారు. ఎన్ని రకాలు ఉన్నాయి. ఈ వీడియోనైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇక చక్కగా ఇక ఇట్లా కాలుస్తున్నాం చూడండి. చూస్తేనే నోట్ల నీళ్ళు ఊరుతున్నాయి, తినాలనిపిస్తుంది. గారెప్పాలు. ఇంకా మనకు గారెలు అంటే తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నారు మన పెద్దవాళ్ళు. అందుకని ఎనీ టైం ఎన్ని రకాల అప్పాలు చేసుకున్నా కానీ గారెల మీది రుచికి ఏది రాదు. ఇక అంత రుచిగా ఉంటాయి. ఇక చక్కగా ఇట్లా చిన్న ఆమె చేస్తుంది, వాళ్ళ డాడీ కాలుస్తుండు. ఇక నేనైతే బియ్యం గడుగుతున్నా చూడండి. మరి ఎందుకు గడుగుతున్నా బియ్యం? ఇక సకినాల స్పెషల్ కదా, సకినాలు అరిసెల స్పెషల్ సంక్రాంతి అంటేనే కనుక. ఇక ఇట్లా మనం ఒక 4 సార్లు మంచిగా బియ్యం 4-5 సార్లు గడిగి పారవస్తే తెల్లగా వస్తాయి సకినాలు. ఇక ఆ విధంగా ఇట్లా నానబెట్టుకోవాలి. ఒక 3 గంటలన్నా నానబెట్టాలి ఫ్రెండ్స్. 3 గంటలు నానిన తర్వాత ఇట్లా నీళ్ళని వడగట్టి ఇక చక్కగా ఇక ఇప్పుడున్నది అసలు టాస్క్ మాకు. ఇక నీళ్ళని వడగట్టి మంచిగా పక్కకు పెట్టిన తర్వాత ఎంత టైం పట్టింది అనుకున్నారు? అసలు సకినాల పిండి కాడ చూడాలి ఎంత టైం పట్టిందో. ఇక షార్ట్ కట్ అంటే షార్ట్ కట్ వీడియో, తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. మన వీడియోలు అన్నిటికీ కూడా లైక్ కొట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంతా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఇక చక్కగా పిండి పట్టించుకరాని పోతున్నాం చూడండి. ఇక లిఫ్ట్లో ఉన్నాం. మా సార్ అయితే మంచిగా అది పట్టుకున్నాడు. ఇక కారు పట్టుకొని ఊరంతా తిరిగినాం. ఎక్కడ కూడా పిండి కాడ ఏడే చూడండి లైన్లు ఉన్నారు అసలు. ఇక అట్లా పట్టించుకొచ్చినాం. టంటడం పిండి ఎంత మంచిగా ఉంది చూడండి. చక్కగా మెత్తగా పెట్టింది అక్కయ్య, పాపం మెత్తగా పట్టింది పిండి మాత్రం. ఇక మంచిగా మీరైతే కొంచెం దొడ్డు పడితే తప్పకుండా జల్లెడ పట్టాలి పిండిని. ఇక ఇప్పుడు మంచిగానే పట్టింది కనుక ఇప్పుడు ఇక చూడండి. నేను ఇది ఎందుకు తీస్తున్నా అనుకుంటుర్రు? చెప్తేనే నోట్లే నీళ్ళూరుతున్నాయి నాకు. అరిసెలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మా ఇంట్లో మా అందరికంటే ఎక్కువ మా వారికి ఇష్టం ఫ్రెండ్స్. ఆయనకైతే అరిసెలు 2 కిలోలు చేసి మంచిగా తింటాడు ఇష్టంగా. అంటే రోజు ఒక్కటి అనుకోండి, ఒకరోజు కాదు, అంత ఇష్టం అన్నమాట. అందుకని ఇక పిండి కలుపుతుంది. ఇక మంచిగా నేనైతే ఒక 5 కేజీ పిండి మీరు చూస్తున్నది. దానికైతే నేను ఒక 2 కేజీ నువ్వులు పోసుకొని, నువ్వుల్ని ఉసుకుంటే గాలిచ్చుకోరు ఫ్రెండ్స్, ఉసుక లేకుంటే కడిగి పోసుకోవచ్చు. కానీ ఇక సాల్ట్ అయితే కిలోకు 2 స్పూన్లు మీరు ఎప్పుడు యాదకుంచుకోండి. తడిపిండికి కిలోకు 2 స్పూన్లు వేసుకున్నారు అనుకోండి మంచిగా ఉంటుంది. నేను కొంచెం పెద్ద చెంచా పట్టినా కానీ మీరు చిన్న చెంచా పట్టుకోండి. ఎందుకంటే సాల్ట్ ఎక్కువైతే మళ్ళీ ప్రాబ్లం కదా ఫ్రెండ్స్. అందుకని ఈ విధంగా మనకి సకినాలంటేనే మనకి నువ్వులు. ఇప్పుడు ఓమ అయితే గాలిచ్చి పెట్టుకున్నాం. ఇక గాలిచ్చి చిన్న చిన్న ఉసుక వస్తుంది కదా, అందుకనే నేను గాలిచ్చి ఉసుకొస్తుందని మా వారే గాలిచ్చిండు. అందుకని గాలించి పెట్టిన దీన్ని. ఇక అది మీకు వీలైతే ఇది టీ జాలీలో పోస్తురా అంటే నీళ్ళన్నీ పక్కకు పోతే ఓమ పైనకు వస్తుంది, మంచిగా పోసుకోవచ్చు. అలా చూడండి నేను వడగట్టిన ఆల్రెడీ. ఇట్లా ఓమ ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. అందుకని మీరు ఎప్పుడు కూడా ఇట్లాంటి అవకాశం ఉన్నప్పుడు ఓమను మనం వినియోగించుకోవాలి. అప్పుడు మన హెల్త్కు చాలా మంచిది ఓమ. మనకు ఒకప్పుడు పెద్దవాళ్ళు చూడండి ఓమ తప్పకుండా మనకి ఏదో విధంగా వంటలల్లో మనకు తినిపించేవారు. ఇప్పటి ఈ జనరేషన్ వాళ్ళకైతే ఓమ అంటే తెలియదు అసలు. గడ చూడుండ్రు ఎట్లా కూర్చుండి చూస్తుండో మన జాయి బేబీ. వానికి కొన్ని నూనె అయితే తప్పదు కాలువక, కానీ ఇక ఆయనకి ఎట్లన్నా అప్పాలు చేయాలి. ఇక బొట్టు పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకున్నాం అందరం. ఇక ఎందుకు సకినాలంటే స్పెషల్, మనం తప్పకుండా గౌరమ్మని పెట్టాలి. మరి గౌరమ్మని ఏమిటితో తయారు చేస్తారు? సంక్రాంతికి పిండితో గౌరమ్మని తయారు చేస్తారు. పిండి గౌరమ్మే పెడతాం ఎప్పుడైనా కూడా. బాల్యం నుండి చూస్తున్నా అట్లా పిండితో గౌరమ్మని చేసుకొని పెట్టి
గౌరమ్మకి పసుపు కుంకుమతో మనం బొట్లు పెట్టుకొని మనందరం కూడా మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా బొట్టు పెట్టుకొని మంచిగా ఇట్లా మొదటి సకిన అంటే మొదటి ఫస్ట్ సకిన పోస్తుంది మా పెద్ద పాప. ఎంత చక్కగా పోస్తుంది అంటే సకినాలు 21 చుట్టూ 51 చుట్టూ 101 చుట్టూ ఏమన్నా పోస్తారు పిల్లలైతే. కానీ అవి మనం కాలువంగా ఉంటుంది చూసారా, టాస్క్ దారుణంగా ఉంటుంది, తినంగా కూడా ఉంటుంది, ఇబ్బంది అనిపిస్తుంది. అందుకని ఇంకా మరి నేనైతే వాళ్ళు 21 అంటారు, నేను తక్కువ పోయమంటున్నా. ఇక చూస్తుండగానే చిన్న పాప నింపేసింది చూడండి, ఆల్రెడీ మస్తు సకినాలు పోసేసింది. ఎన్ని పోసిందో చక్కగా టకా పోసిండ్రు. ఎందుకంటే సకినాలు అంటేనే ఫస్ట్ పోసి పెడితే అవి ఆరిన తర్వాత కాల్చుకోవాలి. ఎవరన్నా కొత్త వాళ్ళు వీడియో చూసే వారి కోసం చెప్తున్నా ఫ్రెండ్స్. చూస్తుండగా షార్ట్ కట్ అన్న కదా, ఒకన్ని సకినాలైనాయి గట్లా కాలుస్తుర్రు. పెద్ద స్టవ్ పెట్టిరు, చిన్న ముక్కుడు పెట్టిరు, ఇక ఇట్లా కాలుస్తుంది. ఇంకా మీకు తెలియదు ఏముంది, మా అప్పాలన్నీ ఎప్పుడు చేసినా రాత్రి చేస్తాం కదా. ఇంకా ఇటు పక్క మా చిన్న కూతురు అయితే పాకం పడుతుంది. మరి అరిసెలు అంటే ఇష్టం కదా. ఈ విధంగా అరిసెల కోసం అయితే నేనైతే 1 కేజీ బెల్లం పెట్టుకున్నాను. మీరు కిలో బియ్యం నానబెడితే 3/4 కిలో బెల్లం వేయరి, మంచిగా అంటే మంచిగా సరిపోతుంది. పాకం రావాలంటే ఇట్లా నీళ్లు పక్కకు పెట్టుకొని వాటర్లు వేసి చూడాలి. మీకు వీలైతే నెయ్యి మీ ఇంట్లో ఉంటే కనుక, మనందరికీ అందుబాటులో నెయ్యి ఉంటే కొంచెం పాకం రాగా 1-2 స్పూన్లు నెయ్యి వేసుకోరి, మంచిగా రుచిగా ఉంటుంది. నాకైతే కిలోకి ఎక్కువ బెల్లం వేసిన, ఎందుకంటే బెల్లం పాకం ఎక్కువైందని పక్కకు కొంచెం తీసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఇది ఒక చిట్కో ఫాలో కాండి మీరు. చిట్కా, పిండి తక్కువ ఉన్నప్పుడు కొంచెం పాకం తీసి పక్కకు పెట్టుకోండి, లేకుంటే ఈ పిండి మెత్తగా అయిపోద్ది పాకంలో కలిపినాక. అప్పుడు మీకు ఇది ఏంటిది మనం చేసినా కూడా అరిసెలు అస్సలు రావు, ఎందుకంటే లూజ్ ఉంటే అరిసెప్ప రాదు. అందుకనే ముందుగా చెప్తున్నా ఫ్రెండ్స్. మంచిగా యాలకులు వేసినాం, మంచిగా యాలకులు వేసినాం. నేనైతే నువ్వులు గసగసాలు అన్నిటితోని మహా రుచిగా అరిసెలను అయితే ఈసారి మస్తు అంటే మస్తు చేసిన. ఇక పిండి అయితే మీరు చూస్తున్నారు కదా, ఆ పిండి పాకం కొంచెం తీసి పక్కకు పెట్టుకున్నా. ఎందుకంటే లూజ్ అయింది అనుకోండి పిండి, చాలా పెద్ద టాస్క్, ఇంకా మనకి ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది. ఇవి దాదాపు చాలా సంవత్సరాల నుండి చేస్తున్నాం కదా అరిసెలు, ఇంకా అనుభవం అయిపోయింది. ఇక మీకు అందులో మీరు ఏది వేయాలనుకున్నా కూడా ఇట్లనైనా కలుపుకోవచ్చు. నెక్స్ట్ చేసేటప్పుడు చూడండి, నువ్వులు కానీ మీరు ఎట్లా చేస్తానో నేను ఇక చూడండి. షార్ట్ కట్ అన్నా కదా, ఫస్ట్ అప్పనైతే పెద్ద లడ్డు పట్టిన నేను. ఇంకా మీకు నచ్చినంత సైజు చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అంత పెద్దగా చేయాలని ఏం లేదు. పిండి చూడండి ఎంత చక్కగా కలుపుకోవాలి, ఎందుకంటే లోపల పొడి పిండి ఉందనుకోండి, అంతా మనము ఇవి స్వీట్ కదా, ఇవి చేసేటప్పుడు మొత్తం ఇరిగిపోవడం, అంత డ్యామేజ్ రావడం బాగుండదు అన్నట్టు. అందుకని ఎప్పుడైనా పిండిని మంచిగా కలిసేలా కలుపుకొని ఇగో ఇంత చక్కగా నేనైతే అరిసెప్ప చేస్తున్నా. మనకి ఇట్లాంటి స్వీటు అప్పుడప్పుడే చేస్తాం కదా, అందుకని ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంది చేయగానే. ఒక్కటి కాకుండా పెద్ద ముక్కుడైతే 2-3 కూడా వేసుకోవచ్చు. ఇక మా వారు చూడండి చిన్నప్పటి పద్ధతి ఫాలో అవుతుండు. ఒక అప్ప దాని మీద పెట్టి అంటే మళ్ళీ వేరే దాన్ని బట్టి నొక్కుతుండ అనమాట, ఆయిల్ మొత్తం పోవాలి కదా. ఇక షార్ట్ కట్ అన్న కదా ఫ్రెండ్స్, ఇట్లా అన్ని అప్పాలైతే రెడీ అయినాయి. సకినాలు, గారెలు, మంచిగా అరిసెలు అన్నీ రెడీ అయినాయి. అన్నిటిని చూస్తే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కదా. మరి ఇంకా పండగ అంటేనే 10 రకాల అప్పాలు తప్పకుండా చేసుకుంటాం. అందుకని ఈ విధంగా అన్ని అప్పాలు రెడీ అయినాయి. ఇక ముగ్గులు స్టార్ట్. ఇక పిల్లలు చూడండి చక్కగా ముగ్గులు వేసుకుంటారు. ఎంత చక్కగా వేస్తారంటే మా ఇద్దరు పిల్లలు కూడా మస్తు అంటే మస్తు ముగ్గులు వచ్చు. మరి వాళ్ళకైతే పెద్ద ముగ్గులు వచ్చు, కానీ నాకైతే రావు ఫ్రెండ్స్. ఎందుకంటే నిజం చెప్పాలి కదా, ఇంకా మా పెద్ద పాప అయితే చక్కగా ముగ్గులు వేసింది. చిన్న ఆమె పెద్ద ఆమె కలిసి రంగురంగుల ముగ్గులు వేసిరు. చూడండి ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ ఇయర్ ఇంకా పెద్ద ముగ్గులు వేసారు, మీరు వీడియో చూశారు కదా. ఇట్లా చక్కగా మంచిగా ముగ్గులు పెట్టుకున్నారు. చక్కగా మనకు మంచిగా స్నానాలు చేసి గొబ్బమ్మలు పెట్టుకొని ముగ్గులు వేసినామంటే పని తీరుతుంది. ఇంకా సంక్రాంతి భోగి పండుగలకి చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్. ఎంత చక్కగా వేసిండ్రో ముగ్గులు అయితే పిల్లలు, అంత బాగా అనిపించింది. ఇంకా ముగ్గుల దగ్గరకు వచ్చి మా జ్యోతి అయితే చాలా బాగున్నాయి ముగ్గులు అని చెప్పింది. ఇక నేనైతే గొబ్బమ్మలు చేస్తున్నా. చక్కగా గొబ్బమ్మలు చేసి పసుపు కుంకుమతో ఈ విధంగా మంచిగా అలంకరించుకోవాలి. ఇది చాలా పొద్దున తీసిన వీడియో, ఎందుకంటే మనం ప్రొద్దున్నే ముగ్గులు వేసుకొని మంచిగా గొబ్బిళ్ళు పెట్టుకుంటాం కదా. అందుకని ఇంకా నేనైతే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.
మనం ఈ సంక్రాంతి నుండి అయితే మనకు అనుకున్న పనులన్నీ కావాలి, అనుకోని పనులు కూడా కావాలి. అందరికీ కూడా ఆరోగ్యం, ఐశ్వర్యం, సంపదలు, ఇంకా మనకి రైతన్నలకు అందరికీ ధాన్యాలు చాలా చక్కగా పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరికి డబ్బు లోటు ఉండొద్దని కోరుకున్న ఫ్రెండ్స్. ఎందుకంటే డబ్బు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. ఇంక అందుకనే గొబ్బమ్మల్ని పెడుతున్నా, మంచిగా ధాన్యాలన్నీ పోస్తున్నాం గొబ్బమ్మల చుట్టూ. ఇక చక్కగా ఇట్లా ముగ్గుల మధ్యలో గొబ్బమ్మలు పెట్టి మనం అన్ని పసుపు కుంకుమ వేసి ధాన్యాలు పోసి ఈ విధంగా పండగలు జరుపుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది. మనల్ని చూసి మనకు వచ్చే నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంతకంటే మంచిగా జరుపుకోవాలని మనం పిల్లలకు నేర్పించుకోవాలి. అందుకని ప్రతి పండగను కూడా మనం సాంప్రదాయంగా అన్ని పండగలు మనం చేసినాం అనుకోండి, మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? చూడండి, వెనకాల ఒక అక్కయ్య, ఒక అమ్మాయి ఉన్నట్టుంది కదా, మా చిన్న పాప వేసింది. సేమ్ ఎంత బాగా వేసింది చూడండి. సంక్రాంతి పండగ రోజు చాలా బాగా వేసింది. చక్కటి ముగ్గులు, చాలా చాలా బాగా వేసారు ముగ్గులు అయితే పిల్లలు. ఇక నేను కొంచెం చిన్నగా ఒకదానికి ట్రై చేసిన వేయడానికి. ఎందుకంటే ఇంకా ముగ్గులది వాళ్ళే ఇది బాగుందంటే అది బాగుందంటే ఇష్టంగా వేసుకుంటారు కదా. మరి ఈ విధంగా ఈ ముగ్గు మా పెద్ద పాప వేసింది, ఈ ముగ్గు వచ్చేసి మా చిన్న పాప వేసింది. ఆ అమ్మాయిని సంక్రాంతి శుభాకాంక్షలు అవి. ఇంకా లాస్ట్ ముగ్గు ఇద్దరు కలిసి వేసారు. ఇవన్నీ కూడా పిల్లలు వేశారు. చాలా చక్కగా అంటే చక్కగా వేసిండ్రు ఫ్రెండ్స్. అందుకని మరి మీరు కూడా ఎట్లా పండగ జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. లాస్ట్కు ముగ్గు మళ్ళీ ట్రై చేస్తుర్రు. కొంచెం ప్లేస్ ఉన్నా వదిలిపెడతలేదు పెద్ద పాప, చూసారా? అందమైన ముగ్గుకు ఇంకా ముగ్గును పెంచి ఇంకా మంచి డిజైన్ వేస్తుందన్నమాట. ఎంత ఇష్టమో ముగ్గులు వేయడం అంటే, చాలా ఇష్టం పిల్లలకి. చక్కగా ఇక చిన్నామె పెద్దామె ఇద్దరు కలిసారంటే ముగ్గులు కానివ్వండి ఏదైనా కూడా ఇట్లా చూస్తేనే అట్లా వేస్తారు, అంత మంచిగా చేస్తారు. చాలా హ్యాపీగా ఉంది. అందరు పండుగ మంచిగా జరుపుకున్నారని భావిస్తున్నా. ఇక చక్క చూడండి, ఇంకా పండుగ తర్వాత ఇక చూడండి మటన్ అయితే ఉడుకుతుంది. ఇంక ఈరోజు ఇక మీకు చెప్పిన కదా, నేను షార్ట్లో చెప్పిన కదా ఫ్రెండ్స్, మటన్, నాటుకోడి, కాళ్ళు తలకాయ, మేక కాళ్ళు తలకాయ ఉంది. ఇంకా చేపలు అవుతున్నాయి కానీ వీటిని కొంచెం టైం తీసుకొని వంట. మంచిగా కొత్తిమీర వేస్తున్నా. లేత మటన్ మంచిగా ఉడికింది. ఎందుకంటే బాగా లేట్ అయితే పండగ రోజు ఎవరికైనా కూడా మార్నింగ్ నుండి మంచిగా ముగ్గులు వేయడం, గొబ్బలు పెట్టడం అన్నీ వర్క్ ఉంటుంది కదా. పైగా తొందరగా వంట కావాలి, మా వారికి కొంచెం తొందరగా వంట కావాలని తలకాయ కూర, కాళ్ళు తలకాయ అన్న కదా, మేక కాళ్ళు తలకాయ ఫ్రెండ్స్. ఇక చూడండి ఎంత చక్కగా ఉంది. కొంచెం రసం ఎందుకు పెట్టామంటే ఈ రసం అనేది చాలా హెల్త్కు మంచిది. ఇక మనకి రథం ముగ్గు మీరు చూస్తుర్రు, వావ్ ఎంత బాగుంది కదా. మంచి రథాన్ని వేసింది మా పిల్లలు ఇద్దరు కలిసి, రథాన్ని అయితే వేశారు. చక్కగా ఉంది, నాకైతే చక్కగా అనిపిస్తుంది. మనకి కన్మ పండగ రోజు రథం ముగ్గు వేసుకుంటాం కదా, చక్కగా ఈ విధంగా రథం ముగ్గు వేసాము. వీడియో అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. అందుకని మన వీడియోని తప్పకుండా లైక్ ఇవ్వండి. మన